తెలంగాణలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల 3 గంటల్లోనే 11 నుంచి 16 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి నైరుతి దిశగా ఉండటంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే సాధారణంగా అల్పపీడనాలు ఏర్పడినప్పుడు కొంత భారీ వర్షాలు ఉండడం సహజమే. కానీ ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి తెలంగాణలో నైరుతి దిశలో ఉండడం వల్ల అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో పాటు ఋతుపవనాల ధోని ఒకటి కూడా ఉండడము, గాలిలో తేమ శాతం ఒక్కసారిగా పెరిగిపోవడము వల్ల 40 నుంచి 60 కిలోమీటర్ల గాలితో వేగంతో వీసే గాలులు, అదేవిధంగా ఒక్కటే రోజుల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం ప్రస్తుతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. సో ఈ రోజు కూడా 4 జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలలో ఇప్పటికే 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఇంకా వారి వర్షాలు అలాగే కురిస్తే మళ్ళీ ఇప్పటికే వరద ప్రభావంతో చిక్కుకున్న మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలోని ప్రాంతాలలో ఈ వర్షాలు ఇంకా సాయంత్రం వరకు కనుక ఇళ్లగా కొనసాగితే మరింత వరద ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే అటు రోడ్డు మార్గంలో కూడా వరద ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. అక్కడ రోడ్లను పునరుద్ధరించడం, ఆ తర్వాత ట్రాక్ మరమ్మతు చేసిన తర్వాతనే రైళ్లకు అని సాధారణ వాహనాలకు, ఆర్టీసీ బస్సులకు రాకపోకలు సాగే అవకాశం ఉందని కూడా ప్రస్తుత పరిస్థితులను చూస్తే మనకు తెలుస్తుంది. ఇక రేపటి నుంచి కొంత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచిస్తుంది. ఈ రోజు మాత్రం 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, దాదాపు 10 జిల్లాల పైగా ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ కేంద్రం జారీ చేసింది. గణపతి. రైట్, థ్యాంక్ యూ విశాల్. చెట్టు 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 రాయ్ చెట్టుకిరా మామ